హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా మాట. మన దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న అక్రమ వలసదారుల సంఖ్య ఎంతో తెలుసా? ఒక్కసారి ఊహించండి. ఒక అంచనా ప్రకారం మన దేశంలో 7 కోట్ల మంది అక్రమ వలసదారులు నివాసం ఉంటూ ఉన్నారు. 2016లో అప్పటి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన లెక్కల ప్రకారమే మన దేశంలో 2 కోట్ల మంది ఉన్నారు అని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పేసింది. సో 2016 నుంచి ఇప్పుడు 2025కి వచ్చేసాం. ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువగానే పెరిగారు. అండ్ అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన లెక్కలు కూడా జస్ట్ గవర్నమెంట్ గుర్తించిన లెక్కలు మాత్రమే. ఇంకా చాలా ఎక్కువ మందే ఉన్నారు. వాళ్ళంతా గవర్నమెంట్కు కన్నుగప్పి ఇక్కడ నివాసం ఉంటున్నారు కాబట్టి అంత తక్కువ నంబరే ఉంది. కానీ ఇప్పుడు రీసెంట్గా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పిన లెక్కల ప్రకారం మన దేశంలో 7 కోట్ల మంది అక్రమ వలసదారులు నివాసం ఉంటూ ఉన్నారు. మరి ఈ అక్రమ వలసదారులు మన దేశంలోనే ఎందుకు ఎక్కువగా ఉంటూ ఉన్నారు? వీళ్ళ వల్ల మన దేశానికి వస్తున్న ముప్పు ఏమిటి? వీళ్ళను ఏ విధంగా తమ సొంత దేశానికి తరిమి కొట్టాలి? మనం కూడా ట్రంప్ వ్యవహరించినట్లే వ్యవహరించవచ్చా? లేదంటే మన దేశంలో ఇతర పద్ధతులు ఉన్నాయా? అనే విషయాలను మనం ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో చేయడానికి చాలా రీసెర్చ్ చేసి మరీ మీ ముందుకు తీసుకువస్తూ ఉన్నాను. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మన దేశంలో అక్రమ వలసదారుల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంది. ప్రపంచ దేశాల్లో కూడా చాలా దేశాల్లో వీళ్ళ సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా అగ్రరాజ్యాలైన అమెరికా, యూరప్ ఇలాంటి దేశాల్లో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ చాలా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. మెక్సికో సరిహద్దు నుంచి అమెరికాలోకి ప్రవేశిస్తూ ఉండగా ఇటు మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి యూరప్ దేశాల్లోకి ఎక్కువగా అక్రమ వలసదారులు వెళ్తూ ఉంటారు. వీళ్ళంతా మిడిల్ ఈస్ట్ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఎక్కువగా ఉండటం వల్ల వీళ్ళలో ఉగ్రవాద భావజాలం ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. దీనివల్ల ఇప్పుడు యూకే చాలా అంటే చాలా ఇబ్బందులను ఫేస్ చేస్తుంది. అండ్ అమెరికా గురించి మనందరికీ తెలుసు. ఇప్పుడు ట్రంప్ వాళ్ళను ఎప్పుడెప్పుడు వెళ్ళగొడదామా అని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు, కానీ అవి అంతగా సఫలం కావట్లేదు. కానీ మన ఇండియాలో కూడా అలాంటి పరిస్థితే ఉంది. మన ఇండియాకు ఆ దేశాలకు కొంచెం చేంజ్ ఏమిటంటే మన ఇండియా కాలక్రమేణా డివైడ్ అవుతూనే వచ్చింది. ఫస్ట్ ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, ఆ తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇలా ఎన్నో దేశాలు మన ఇండియా నుంచి డివైడ్ అవుతూ వచ్చాయి. ఈ సమయంలో అక్రమ వలసదారులు మన ఇండియాలోకి ఎంటర్ అవుతూ వచ్చారు. ముఖ్యంగా 1947లో మన ఇండియా 2 ముక్కలైంది అనుకుంటే పొరపాటే, మొత్తం 3 ముక్కలైంది. మన ఇండియాతో పాటు తూర్పు పాకిస్తాన్ అండ్ వెస్ట్ పాకిస్తాన్. వెస్ట్ పాకిస్తానే ఇప్పుడు జనరల్గా ఉన్న పాకిస్తాన్, కానీ తూర్పు పాకిస్తాన్ ఆ తర్వాతి కాలంలో బంగ్లాదేశ్గా మారిపోయింది. అంటే మొత్తం 3 దేశాలుగా మన ఇండియా ముక్కలైపోయింది. అయితే ఈ తూర్పు పాకిస్తాన్గా ఉన్న ఇప్పటి బంగ్లాదేశ్పై 1947 తర్వాత అప్పటి ఈస్ట్ పాకిస్తాన్ పెద్ద ఎత్తున అణిచివేతను కొనసాగించింది. అక్కడి ప్రజలపై అణిచివేత ధోరణి అండ్ వాళ్ళను బానిసలుగా చేసుకోవడం స్టార్ట్ చేసింది. దీనివల్లనే అక్కడి ప్రజలు ఈ అణిచివేతను తట్టుకోలేక భారీ ఎత్తున మన ఇండియాలోకి వలస రావడం స్టార్ట్ చేశారు. మరీ ముఖ్యంగా అస్సాం లాంటి రాష్ట్రంలో 1971 ఇండో పాకిస్తాన్ వార్ ఈ మధ్యకాలంలో ఏకంగా 1 కోటి మంది వరకు అస్సాంలో అక్రమంగా వచ్చి నివాసం ఉంటున్నట్లు గణాంకాలు సైతం చెబుతూ ఉన్నాయి. ఇదే కాకుండా ఇటు మయన్మార్ నుంచి కూడా మన దేశంలో ఎక్కువగా రోహింగ్యాలు అక్రమంగా వలస వస్తూ ఉన్నారు. ఈ రోహింగ్యాలపై అక్కడ అణిచివేత అనేది పెద్ద ఎత్తున కొనసాగుతూ వస్తుంది. ఎందుకంటే వీళ్ళు చాలా కరుడుగట్టిన మతోన్మాదులు. వీళ్ళు అక్కడి స్థానిక బుద్ధిస్టులపై పెద్ద ఎత్తున అణిచివేతను కొనసాగించారు. ఏకంగా కొన్ని గ్రామాలపై దాడులు చేయడం, వందలాది మందిని చంపేసి అక్కడే పాతేయడం ఇలాంటివి ఎన్నో చేస్తూ వచ్చారు. దీనివల్ల అక్కడి బుద్ధిస్టు గవర్నమెంట్ కూడా వీళ్ళపై అణిచివేతను కొనసాగించింది. దీంతో వీళ్ళు దాన్ని తట్టుకోలేక బంగ్లాదేశ్కు అండ్ మన ఇండియాకు కూడా ఎక్కువగా వలస వస్తూ ఉన్నారు. ఈ విధంగా బంగ్లాదేశ్ అండ్ మయన్మార్ నుంచి మన దేశంలోకి ఎక్కువగా ఇన్ఫిల్ట్రేషన్ అవుతూ ఉండగా ఇటు పాకిస్తాన్ నుంచి కూడా చాలామంది మన దేశంలో వచ్చి నివాసం ఉంటూ ఉన్నారు. జనరల్గా పాకిస్తాన్ పీపుల్ మన దేశంలోకి మెడికల్ ట్రీట్మెంట్ కోసం వస్తూ ఉంటారు, కానీ తర్వాత తిరిగి వెళ్లకుండా ఇక్కడే సెటిల్ కావడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అండ్ నేపాల్, ఇటు భూటాన్ ఇలాంటి దేశాలతో మనకు సరిహద్దు ప్రాంతం ఉన్నా కూడా వాళ్ళు మన ఇండియాలోకి వస్తారు. మనం జనరల్గా చూస్తూనే ఉంటాం, గూర్ఖాలు వీళ్ళంతా కూడా నేపాల్కు సంబంధించిన వాళ్ళు. కానీ వాళ్ళను మనం అక్రమ వలసదారులుగా ఎప్పటికీ చూడబోము. ఎందుకంటే
వీళ్ళు మన ఇండిజినియస్ మతానికి సంబంధించిన వాళ్ళు. నేపాల్‌లో హిందువులు ఎక్కువగా ఉంటారు. అండ్ భూటాన్‌లో బుద్ధులు ఎక్కువగా ఉంటారు కాబట్టి, ఈ 2 మతాలు కూడా మన ఇండిజినియస్ మతానికి సంబంధించినవే కాబట్టి, వీరి వల్ల డెమోగ్రాఫిక్ చేంజ్ అనేది అస్సలు జరిగే అవకాశమే లేదు. ఈ డెమోగ్రాఫిక్ చేంజ్ అనేది ఏమిటి అనేది మనం ఈ వీడియోలో కాసేపైన తర్వాత తెలుసుకుందాం. సో, ఈ విధంగా ఈ 3 దేశాల నుంచి మన దేశంలోకి ఎక్కువగా అక్రమ వలసదారులు అనేవాళ్ళు ఇన్ఫిల్ట్రేట్ అవుతూ ఉన్నారు. ఎక్కువగా అస్సాంలో భారీ ఎత్తున ఉండగా, తర్వాత వెస్ట్ బెంగాల్, ఆ తర్వాత ఇక ఇండియా మొత్తంలో కూడా వీళ్ళు ఎక్కడో చోట చాలామందే ఉంటూ ఉన్నారు. హైదరాబాద్లో ఏకంగా ఫుట్బాల్ టీమ్‌ని ఏర్పాటు చేసుకున్నారు. అండ్ గతంలో రోహింగ్యాలకు సంబంధించి ఒక యూట్యూబ్ ఛానల్‌ను వార్తా ఛానల్‌గా కూడా రన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత ఆ ఛానల్‌ను బ్యాన్ చేసేశారు. అండ్ దీంతో పాటు ఫుట్బాల్ టీమ్ ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా కేరళ వరకు కూడా ఈ అక్రమ వలసదారులు నివాసం ఉంటూనే ఉన్నారు. అయితే వీళ్ళపై జనరల్‌గా కొంతమంది ఉదారవాదులు కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. వాళ్ళు అక్రమ వలసదారులు అయితేనేమి, మన దేశంలో వచ్చి నివాసం ఉంటూ ఉన్నారు కదా! వాళ్ళకు ఒక ముద్ద అన్నం పెట్టలేమా? వాళ్ళను మనం మంచిగా చూసుకోవాలి కదా! ఇదేనా వసుదైవ కుటుంబకం అంటే? హిందుత్వం మీకేం నేర్పింది? అలాంటి వాళ్ళను తరిమి కొట్టాలని నేర్పిందా? అనే వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అండ్ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళైతే మరో అడుగు ముందుకు వేసి, ప్రపంచంలో ఏ ఒక్కడు కూడా అక్రమ వలసదారుడు కాదు. ఈ భూమిపై అందరికీ హక్కు ఉంది కాబట్టి ఎవరు ఎక్కడైనా వెళ్ళి నివసించవచ్చు అనే విధంగా వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉంటారు. కానీ ఇది చాలా ప్రమాదకరమైన చర్య. ఈ అక్రమ వలసదారులు మన ఇండియాలోకి వచ్చి మెల్లిమెల్లిగా మన దేశ భద్రతకే పెను ప్రమాదంగా మారుతున్నారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. జనరల్‌గా వీళ్ళు ఒక ప్రాంతానికి వచ్చి ఫస్ట్ సెటిల్ అవుతారు. ఫస్ట్ ఒక వ్యక్తి లేదంటే ఒక 5 మంది ఈ విధంగా వచ్చి ఒక ప్రాంతంలో సెటిల్ అవుతారు. ఆ తర్వాత అక్కడ మెల్లిమెల్లిగా పెనెట్రేట్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. మెల్లిమెల్లిగా అక్కడ వారితో సత్సంబంధాలను ఏర్పరచుకొని వాళ్ళ వ్యాపారంలోకి ఎంటర్ అవుతారు. ఆ తర్వాత వీళ్ళకు సంబంధించిన మళ్ళీ కొంతమంది, ఇంకొంతమంది ఈ విధంగా ఒక 100, 200 మంది వచ్చి ఒక ప్రాంతంలో సెటిల్ అవుతారు. అప్పుడే వీళ్ళ దారుణాలు స్టార్ట్ అవుతాయి. అదేమిటంటే స్థానికంగా ఉండే వ్యాపారాల్లో వీళ్ళు ఫస్ట్‌గా వేలు పెడతారు. జనరల్‌గా మనందరికీ తెలుసు వీళ్ళు ఎక్కువగా మెకానిక్ లేదంటే చిన్న చిన్న పనులు ఇలాంటివి చేస్తూ ఉంటారు. అండ్ స్థానికంగా పూల వ్యాపారాలు లేదంటే కాయగూరల వ్యాపారాలు ఇలాంటివి చేస్తారు. జనరల్‌గా ఒక మార్కెట్‌లో 10 షాపులున్నాయనుకోండి. ఆ షాపుల్లో మధ్యలో వీళ్ళు ఒకటి ఏర్పాటు చేసుకొని, తర్వాత పక్కన ఉన్న వాళ్ళకు ఇబ్బందులు పెడుతూ ఉంటారు. వాళ్ళకు వ్యాపారం జరగకుండా చేస్తారు. తద్వారా అవతల ఉన్నవాడు తన షాప్‌ను వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా మెల్లిమెల్లిగా అందరిని అక్కడి నుంచి తరిమివేసి, లోకల్ ఎకానమీ మొత్తం వాళ్ళ గ్రిప్‌లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత వీళ్ళు ఎక్కడైతే ఎక్కువ మంది జనాభా ఉంటారో ఆ జనాభా మధ్యలో ఇతరుల ఇల్లు ఉండకుండా చేస్తారు. జనరల్‌గా వీళ్ళ మధ్య హిందువులు గానీ, క్రిస్టియన్‌లు గానీ ఇలా ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళను మెల్లిమెల్లిగా అక్కడి నుంచి తరిమివేసే ప్రయత్నాలు చేస్తారు. రీసెంట్‌గా వెస్ట్ బెంగాల్‌లో వక్ఫ్ చట్టంపై అల్లర్లు జరిగాయి గదా! ఈ అల్లర్ల సమయంలో కూడా స్థానికంగా ఉండే అక్రమ వలసదారులు పెద్ద ఎత్తున హిందువులపై దాడులకు పాల్పడ్డారు. 60,000 మంది హిందువులు వెస్ట్ బెంగాల్‌ను వదిలి అస్సాంతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాలకు పయనమైపోయారు. ఇంతే కాకుండా మనం ఒక్కసారి జార్ఖండ్ విషయానికి వస్తే ఆ ప్రాంతం గిరిజనులు ఎక్కువగా నివసించే రాష్ట్రాల్లో ఒకటి. సో, ఈ గిరిజనులు సంతాల్ పరిగణ ప్రాంతం అని ఒకటి జార్ఖండ్‌లో ఉంటుంది. ఆ రీజియన్‌లో ఇంకా ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. ఎక్కువ అటవీ ప్రాంతం ఉండటంతో అక్కడ గిరిజనులు ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఈ సంతాల్ పరిగణ ప్రాంతం మొత్తం బెంగాల్‌తో సరిహద్దును పంచుకుంటూ ఉంటుంది. సో, అక్రమ వలసదారులు ఈ బెంగాల్‌లోకి వచ్చేసి ఆ తర్వాత వెంటనే సరిహద్దు రాష్ట్రమైన ఈ జార్ఖండ్‌లోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఈ సంతాల్ పరగణ ప్రాంతంలో జనరల్‌గా గిరిజన ప్రాంతం కాబట్టి నార్మల్ పీపుల్‌కు అక్కడ భూమి కొనుక్కోవడానికి ఎటువంటి హక్కులు ఉండవు. ఫర్ సపోజ్ మనం ఇండియన్సే కదా! మనం ఇండియన్స్ అయినా కూడా గిరిజన ప్రాంతాల్లో మనం భూములు కొనుక్కోవడానికి మనకు హక్కులు ఉండవు. ఎవరైనా గిరిజనుడు అయితే తప్ప ఆ భూమిపై తనకు హక్కు రాదు. కానీ వీళ్ళు ఆ సంతాల్ పరగణ ప్రాంతంలోకి వచ్చేసి అక్కడి అమ్మాయిలను పెళ్లి చేసుకుని మరీ ఆ భూమిపై హక్కులను పొందుతూ ఉన్నారు. అంటే మన దేశంలో మనకే హక్కు లేని ప్రాంతాల్లో వీళ్ళు ఒక ఐడియాలజీతో అండ్ ఒక ప్రణాళికాబద్ధంగా అక్కడి అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం ద్వారా ఆ భూమిపై హక్కులను పొందుతూ ఉన్నారు. తద్వారా అక్కడ భారీగా డెమోగ్రాఫిక్ చేంజ్ జరుగుతోంది అని
గతంలో జార్ఖండ్ హైకోర్టే హెచ్చరికలు జారీ చేసింది. దీనిపై ఇంటెలిజెన్స్ విభాగాలతో పాటు రాష్ట్ర పోలీసు విభాగం కూడా చాలా అప్రమత్తతతో వ్యవహరించాలి, వీళ్ళందరినీ గుర్తించి వెనక్కి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని కూడా జార్ఖండ్ హైకోర్టు గతంలోనే చాలా వరకు హెచ్చరికలు జారీ చేసింది. ఇంతే కాకుండా అస్సాంలో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఏకంగా ఆ రాష్ట్రంలో ఇండియన్ పీపుల్ కంటే ఈ అక్రమ వలసదారుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఏకంగా మియా ముస్లిం పాపులేషన్ 49% వరకు పెరిగిపోయింది. దీన్ని బట్టి చూసుకుంటే తమ రాష్ట్రంలో భారతీయుల కంటే బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన అక్రమ వలసదారులే చాలా ఎక్కువగా ఉన్నారు అని రీసెంట్గానే సీఎం హిమంత బిశ్వ శర్మ సైతం హెచ్చరికలు జారీ చేశారు. వీళ్ళందరినీ తరిమేసేందుకు ఒక కొత్త చట్టాన్ని తీసుకువస్తాను, తద్వారా వీళ్ళను మా దేశంలో లేకుండా చేస్తాను అని గతంలోనే హెచ్చరించారు. దీనిపై కసరత్తు సైతం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా వీళ్ళు ఎక్కడైతే వచ్చి ఉంటారో ఆ స్థానిక లోకల్ మార్కెట్ను అండ్ స్థానిక ప్రాంతాలన్నిటినీ క్యాప్చర్ చేసేస్తూ ఉన్నారు. తద్వారా డెమోగ్రఫిక్ చేంజ్కు పాల్పడుతూ ఉన్నారు. ఈ డెమోగ్రఫిక్ చేంజ్ అనేది చాలా పెద్ద సమస్యగా మారుతుంది. ఎందుకంటే జనరల్గా ఎవరైనా నేపాల్కు సంబంధించిన హిందువులో లేదంటే భూటాన్కు సంబంధించిన బుద్ధిస్టులో మన దేశంలోకి వస్తే వీళ్ళు ఇలాంటి పనులకు పాల్పడరు. వాళ్ళు జస్ట్ ఇక్కడికి వచ్చి నివాసం ఉంటారు అండ్ వాళ్ళ పని వాళ్ళేమో చూసుకుంటారు అంతే తప్ప ఆ ప్రాంతంపై ఎటువంటి ప్రభావం చూపించరు. కానీ ఈ అక్రమ వలసదారులు బంగ్లాదేశ్ అండ్ మయన్మార్ నుంచి ఎవరైతే వచ్చారో వీళ్ళు అక్కడ డెమోగ్రఫిక్ చేంజ్ చేసి భారీగా మన దేశానికి ఒక థ్రెట్గా మారుతూ ఉన్నారు. అయితే వీళ్ళ ప్రభావం ఎక్కువగా పెరిగిన సమయంలో ఏం జరుగుతుంది అంటే వీళ్ళు ఎక్కువగా డ్రగ్స్ అండ్ ఆయుధాలు ఇటువంటి వాటిని ఇల్లీగల్ ట్రాఫికింగ్ చేస్తూ ఉంటారు. దీనిలో ఇంటెలిజెన్స్ వర్గాలు ఎన్నోసార్లు హెచ్చరించాయి. ఈ డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ ఇల్లీగల్ ఆర్మ్స్ స్మగ్లింగ్ అనేది ఒక దేశ నేర విభాగంలో చాలా పెద్ద నేరాలుగానే పరిగణించాలి. ఇవి ఏకంగా సమాజాన్ని ప్రభావితం చేయగలవు. మనందరికీ తెలుసు డ్రగ్స్ వల్ల మన యువత ఎంత బానిసత్వంతో మారిపోతుందో అందరికీ తెలిసిన విషయమే. సో ఇవి చాలా పెద్ద నేరాలుగానే అన్ని దేశాలు పరిగణిస్తాయి. ఈ అక్రమ వలసదారులు ప్రధానంగా ఈ నేరాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉన్నారు. ఎందుకంటే వీటి వల్ల వాళ్ళకు ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తాయి అండ్ ఈ సుపారీ కిల్లింగ్ విషయంలో కూడా ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తాయి. అయితే జనరల్గా ఇండియన్స్కు వీళ్ళకు మధ్య ఉన్న తేడా ఏమిటంటే జనరల్గా మన ఇండియన్స్ ఎవరైనా నేరాలు చేస్తే వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ప్రభుత్వాల దగ్గర ఖచ్చితంగా ఉంటాయి. ఫర్ సపోజ్ నేను ఆధార్ కార్డ్ తీసుకోవాలంటే వేలిముద్రలు, ఐరిస్ స్కానర్ ఇవన్నీ ఇచ్చి ఉంటాను. కానీ ఈ అక్రమ వలసదారులకు సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ గవర్నమెంట్ దగ్గర ఉండవు. నేను కనుక ఎక్కడైనా దొంగతనానికి పాల్పడినప్పుడు నా వేలిముద్రలు దొరికితే నాకు సంబంధించిన ఆధారం ఇట్టే పోలీసులు పసిగట్టేస్తారు. కొన్ని క్షణాల్లో మన ఇంటికి వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ ఈ అక్రమ వలసదారులు ఎప్పుడైనా నేరానికి పాల్పడినప్పుడు వాళ్ళ వేలిముద్రలు దొరికినా కూడా వాళ్ళను సరిగ్గా ట్రేస్ చేయడానికి అస్సలు వీలు కాదు. ఇదే గ్యాప్లో జస్ట్ ఒక 1 డే లేట్ అయినా కూడా వీళ్ళు వెంటనే బోర్డర్ దాటి అవతలి దేశానికి వెళ్ళిపోతారు. తద్వారా వాళ్ళను ట్రేస్ చేయడం దాదాపు అసాధ్యమని చెప్పుకోవచ్చు. ఒకవేళ అతన్ని గుర్తించినా కూడా అతను ఇక్కడ ఉండడు, ఎలాగో బోర్డర్ దాటి తన సొంత దేశానికి వెళ్ళిపోయి ఉంటాడు. కాబట్టి ఇక అతన్ని తిరిగి సొంత దేశానికి తీసుకువచ్చి శిక్షించడం అనేది పూర్తిగా అసాధ్యమని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఎన్నో ఇల్లీగల్ మాఫియాకు కూడా వీళ్ళు ప్రధాన కేంద్రంగా ఉంటూ ఉన్నారు. అంతేకాకుండా మన దేశంలోకి ఈ అక్రమ వలసదారుల వల్ల ఉగ్రవాదం కూడా భారీగానే వచ్చి చేరుతోంది అని తెలుస్తోంది. రీసెంట్గానే 2025 మేలో వైజాగ్లో పోలీసులు ఒక టెర్రర్ మాడ్యూల్ను బస్ట్ చేశారు. అంటే ఉగ్రవాద కుట్రకు పన్నుతున్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసేశారు. వీళ్ళంతా కూడా అక్రమ వలసదారులే అని స్పష్టంగా తేలింది. దీంతో ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అక్రమ వలసదారుల వల్ల మన దేశానికి చాలా పెద్ద ప్రమాదమే పొంచి ఉంది. వీళ్ళందరినీ మనం తరిమివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోలీసులు ఇప్పటి నుంచే స్పెషల్ డ్రైవ్స్ ఏర్పాటు చేయండి, వీళ్ళందరినీ గుర్తించే పనిలో పడండి, వీళ్ళందరినీ గుర్తించి తిప్పి పంపించే ప్రక్రియను కూడా స్టార్ట్ చేసేయండి అని కూడా ఆదేశాలు జారీ చేశారు. వీరి వల్ల ఉగ్రవాద కార్యకలాపాలతో పాటు లోకల్గా ఉన్న పీపుల్కు సంబంధించిన ఉద్యోగాలను కూడా వీళ్ళే కొల్లగొడుతూ ఉన్నారు. తద్వారా మన దేశానికి తీరని నష్టం జరుగుతుంది అని కూడా పవన్ కళ్యాణ్ గతంలో ప్రకటించారు. సో ఈ విధంగా ఎన్నోసార్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ విభాగాలు సైతం
ఇదే విషయాన్ని పదే పదే హెచ్చరికలు చేస్తూనే వచ్చింది. సో మన దేశానికి ఇంత పెద్ద థ్రెట్గా మారుతూ ఉన్నారు ఈ అక్రమ వలసదారులు. ఒకవైపేమో హ్యూమన్ ట్రాఫికింగ్, డ్రగ్స్ స్మగ్లింగ్ అండ్ ఆయుధాలను స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు, సుపారీ కిల్లింగ్స్, వీటితో పాటు భారీగా డెమోగ్రఫిక్ చేంజ్కు పాల్పడుతూ ఉన్నారు. ఈ విధంగా ఎక్కడైనా ఒక ప్రాంతంలో డెమోగ్రఫిక్ చేంజ్ అయింది అంటే ఖచ్చితంగా ఆ ప్రాంతంపై మన ఇండియా గవర్నమెంట్కు పట్టు అనేది పూర్తిగా పోతుంది. ఆ ప్రాంతంలో పోలీసులు కూడా వెళ్ళలేని పరిస్థితికి చేరుకుంటుంది. అండ్ ఈ డెమోగ్రఫిక్ చేంజ్ వల్ల ఆ ప్రాంతం అంతా శాంతి భద్రతలకు పెను విఘాతం కలిగించే పరిస్థితి మారుతుంది. కాబట్టి ఇలాంటిది చాలా పెద్ద థ్రెట్గానే మన ఇండియన్ గవర్నమెంట్ భావిస్తుంది. మరి వీళ్ళందరినీ మనం ఇప్పుడు మన దేశం నుంచి సొంత దేశానికి తిప్పి పంపించాలి. దాదాపు 7 కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు ఎలాగో మోదీ గవర్నమెంట్ అధికారంలో ఉంది కదా, లాస్ట్ 10 ఇయర్స్గా అధికారంలో ఉంది కదా, వెంటనే వాళ్ళందరినీ తిప్పి పంపిస్తే అయిపోతుంది కదా అని చాలామంది చెబుతూ ఉంటారు. అండ్ మోదీ గవర్నమెంట్ 10 ఏళ్ళుగా అధికారంలో ఉండి ఏం చేసింది అని కూడా చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళ క్వశ్చన్లో ఉన్న బాధ అయితే కరెక్టే, కానీ అది అంత ఈజీగా పూర్తయ్యే పని కాదు అని నిపుణులు చెబుతూ ఉంటారు. ప్రస్తుతం మనం ఒక్కసారి అమెరికా విషయానికి వెళితే, ట్రంప్ విషయంలో మనం చూసుకుంటే అక్రమ వలసదారులందరినీ నేను అధికారంలోకి వచ్చిన వెంటనే తిప్పి పంపించేస్తాను అని గతంలో ఎన్నోసార్లు ప్రగల్భాలు పలికారు. కొంతమందిని అయితే విమానాలు వేసి మరీ తిప్పి పంపించే ప్రయత్నం చేశారు, కానీ అది పూర్తి స్థాయిలో జరగలేదు. ఏదో జస్ట్ 0.01% మాత్రమే జరిగింది. కొంతమందిని తిప్పి పంపినంత మాత్రాన ఇది పూర్తయినట్లు కాదు. అందరినీ తిప్పి పంపించాలి అంటే అది అసాధ్యమయ్యే పనే. ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో ఏకంగా 70 లక్షల మంది వీధుల్లోకి వచ్చి మరీ ఈ అక్రమ వలసదారులకు సపోర్ట్గా ఉంటూ అక్కడ నిరసనలు తెలుపుతూ ఉన్నారు. అమెరికా లాంటి అగ్రరాజ్యంలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే మన ఇండియాలో మన హిందువులు ఇంకా ఎంతగా ఉంటారో అర్థం చేసుకోవచ్చు. మనలో ఎక్కువగా సెక్యులరిజం అనే భావాలు లోతులో పాతుకుపోయాయి. కాబట్టి వీళ్ళే అంటే ఉన్నట్టుండి యాక్షన్ తీసుకుంటే వీళ్ళే పోరాటం చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి దీన్ని చాలా లాంగ్ టర్మ్లో చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రస్తుతం మన దేశంలో అక్రమ వలసదారులను రాకుండా అడ్డుకోవాలంటే ఫస్ట్ పశ్చిమ బెంగాల్లో మనం అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. అక్కడ మమతా బెనర్జీ అధికారంలో ఉన్న సమయంలో టీఎంసీ పార్టీ నాయకులు ఎక్కువగా ఈ అక్రమ వలసదారులను తమ రాష్ట్రానికి రప్పించుకుని వాళ్ళకు ఫేక్ ఆధార్ ఓటర్ కార్డులను ఇచ్చి మరీ వాళ్ళను పెంచి పోషిస్తూ ఉన్నారు. వాళ్ళను తమ ఓటు బ్యాంకుగా మార్చుకోవడం వల్ల వాళ్ళను ఇక్కడ ఉండనివ్వడానికి వాళ్ళు హెల్ప్ కూడా చేస్తూ ఉన్నారు. అయితే దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నిసార్లు వ్యతిరేకించినా, యాక్షన్ తీసుకోమని చెప్పినా కూడా మమతా గవర్నమెంట్ అస్సలు ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు. రీసెంట్గానే మనం చూస్తూనే ఉన్నాం, దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ స్టార్ట్ అయింది. దీన్ని కూడా విపక్షాలన్నీ కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ అక్రమ వలసదారుల ఓట్లన్నీ కూడా విపక్షాలకు వెళ్తున్నాయి. కాబట్టి వాళ్ళు వీళ్ళకు సపోర్ట్గా ఉంటూ వస్తున్నారు. దీనివల్ల మన దేశంలో పెద్ద ఎత్తున థ్రెట్గానే మారుతుంది. వీళ్ళకు రాజకీయ అండ ఉంది కాబట్టి వీళ్ళను రాజకీయంగా ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో వెస్ట్ బెంగాల్లో బీజేపీ కనుక గెలుపొందితే ఫస్ట్ అక్కడ బ్రేక్ పడే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత యావత్ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున స్పెషల్ డ్రైవ్ కనుక నిర్వహిస్తే మాత్రమే ఈ అక్రమ వలసదారుల బెడద మనకు తగ్గే ప్రసక్తే లేదు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలు అక్రమ వలసదారులపై పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటూ ఉన్నారు. వీళ్ళందరినీ తరిమేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ గుర్తించి వాళ్ళ ఫేక్ ఆధార్ ఓటర్ కార్డులను క్యాన్సిల్ చేస్తూ ఉన్నారు. కానీ ఇది తాత్కాలిక చర్యలు మాత్రమే. మొత్తంగా జరగాలి అంటే, పూర్తిగా ప్రక్షాళన కావాలి అంటే ఖచ్చితంగా ఇది రాజకీయంగా గెలుపొందాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. వెస్ట్ బెంగాల్లో బీజేపీ కనుక గెలుపొందితే తప్ప ఈ ప్రక్రియ పూర్తిగా జరిగిపోయే పని కాదు అని చెప్పవచ్చు. అందువల్లనే సెంట్రల్ గవర్నమెంట్ కూడా వేచి చూసే ధోరణిని అవలంబిస్తుంది. మరి ఈ ప్రక్రియ త్వరలోనే పూర్తి కావాలి అని, మన దేశంలో ఉన్న అక్రమ వలసదారులందరినీ తమ సొంత దేశాలకు తిప్పి పంపించేయాలి అని మనందరం కోరుకుందాం. ఇది త్వరలోనే జరగాలని ఆశిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.